గీ రెహమత్ నగర్ డివిజన్ అయితే ఒక నికార్సైన మంచి యువ నాయకుడు యువ కార్పొరేటర్ అని చెప్పొచ్చు. మరి వాళ్ళు ఎవరంటే సిఎన్ రెడ్డి అన్న. మరి జనాలల్లా గంత మంచి ప్రేమ అభిమానం ఆప్యాయత ఎట్లా పొందిరన్న? పేద ప్రజలకు అందుబాటులో ఉన్నప్పుడు ఆ సమస్యలు నాకు తెలుసు కాబట్టి ఇదే మీ యొక్క నియోజకవర్గంలోనే కావచ్చు, మీ డివిజన్ అనే కావచ్చు, అంటే పూర్వం కన్నా ఇప్పుడు అభివృద్ధి పనులు అనేటివి మెరుగైనాయా లేదంటే సేమ్ గట్లనే ఉన్నాయా? ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కావచ్చు, బయట కూడా కావచ్చు, ఉన్న వరకు ఉన్నంతలో బాగుగా చేసే ప్రభుత్వం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే ఇప్పుడు సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ అందరు కాంగ్రెస్ వాళ్ళే గెలుస్తారు అనుకుంటున్నారా? 100%. అంటే 100% 100% కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఎవరైతే కాంగ్రెస్ బీఫామ్ మీద పోటీ చేస్తారో వాళ్ళకి గెలుస్తారు. తప్పకుండానా? మళ్ళొకసారి అడుగుతాను, తప్పకుండానా? తప్పకుండా. ఒకవేళ సిఎన్ రెడ్డికి టికెట్ ఇస్తే తప్పకుండా గెలుస్తాడా గెలవడా కాంగ్రెస్ పార్టీ నుంచి? తప్పకుండా గెలుస్తాడు. అందరికీ దండాలులా మంచిగున్నారా పబ్లిక్? ఇగో తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నిక రాబోతున్నది. మరి నిజానికి జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వస్తుందా? వస్తే కాంగ్రెస్ పార్టీల నుంచెల్లే కానీ లేదంటే వివిధ పార్టీల నుంచెల్లే కానీ ఎవరికి టికెట్ పోతున్నది అనే ముచ్చట్టయితే మాట్లాడేందుకు ఇయ్యాల నేనైతే జూబ్లీహిల్స్ నియోజకవర్గము రెహమత్ నగర్ డివిజన్కి అయితే వచ్చినలా. మరి ఈ రెహమత్ నగర్ డివిజన్ అయితే ఒక నికార్సైన మంచి యువ నాయకుడు యువ కార్పొరేటర్ ఉందని చెప్పొచ్చు. మరి వాళ్ళు ఎవరంటే సిఎన్ రెడ్డి అన్న. మరి ఈ అన్నతోటి అయితే ఒక్కసారి మాట ముచ్చట చేసి మరి ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళ డివిజనే కానీ అదేవిధంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గమే కానీ ఎట్లున్నది, అభివృద్ధి పదంలో నడుస్తున్నదా లేదా అని ముచ్చట్టయితే నేరుగా అడిగైతే తెలుసుకుందాము. శనార్థన్న మంచిగా ఉన్నారా అన్న? మంచిగా. మీరు సూపర్ కూల్ అని అంటే మీ ముంగట ఎంత పెద్ద సమస్య ఉన్నా కూడా సమస్యను పక్కబెట్టి మంచిగా కూల్గా ఆ సమస్యను అయితే పరిష్కరించే ఒక వ్యక్తిగానైతే పేరున్నదన్న మీకు. మరి జనాలల్లా గంత మంచి ప్రేమ అభిమానం ఆప్యాయత ఎట్లా పొందిరన్న? మరి నిజానికి మీ వయసు చూసుకుంటే పెద్ద పెద్ద ఏజ్ కూడా కాదు. మరి ఇంత చిన్న వయసులో రాజకీయం పట్ల కానీ ఈ డివిజన్ పట్ల కానీ లేదంటే ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గం పట్ల కానీ అన్ని సమస్యల మీద పోరాటం చేస్తారట. మరి ఎంతవరకు నిజమే? నిజమే అది. ఎందుకంటే రోజు ప్రజలతో ఉంటా కాబట్టి ప్రజల సమస్యలు తెలుసు కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలు తెలుసు కాబట్టి డెఫినెట్గా పేద ప్రజలకు అందుబాటులో ఉన్నప్పుడు ఆ సమస్యలు నాకు తెలుసు కాబట్టి ఆ సమస్యలను ఏ విధంగా తీర్చాలి, ఏ విధంగా సమస్యలను పరిష్కరించగలుగుతాం, ప్రభుత్వ యంత్రాంగాన్ని కోఆర్డినేషన్ చేసుకొని సమన్వయం చేసుకొని ఈ యొక్క సమస్యల గురించి ఎప్పుడూ నేను అందుబాటులో ఉంటాను కాబట్టి ఆ విధంగా ప్రజలకు చేరువైనాం తప్ప వేరే ఏముండదు. ఎందుకంటే ఈ రెహమత్ నగర్ కావచ్చు, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో స్లమ్ ప్రాంతం ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ఉండే అవసరాలు ఏముంటాయి, సెవరేజ్ కావచ్చు, సెవరేజ్ ఇష్యూస్ కావచ్చు, అదేవిధంగా వాటర్ సమస్య కావచ్చు, రోడ్ల సమస్య కావచ్చు, వీటిపైన రోజు ఏదో ఒక రకంగా స్ట్రీట్ లైట్స్ కావచ్చు, ఇతరత్ర వాళ్ళకి కావాల్సిన రేషన్ కార్డు కావచ్చు, ఆధార్ కార్డులు కావచ్చు, ఏదైనా ఇలాంటి సమస్యలు ఉంటాయి. కొంతమంది పేద ప్రజలు డబుల్ బెడ్రూమ్ కావాలని పెట్టుకుంటారు. ఈ విధంగా అంటే వాళ్ళకున్న సమస్యల గురించి నా దగ్గరికి వస్తూ ఉంటారు. నేను కూడా జనాలలో తిరుగుతుంటా కాబట్టి ఎక్కడికక్కడ పరిష్కరించే విధంగా నేను రోజు ప్రయాణం నాది ఉంటుంది కాబట్టి ఆ విధంగా నేను పేద ప్రజలకు దగ్గరైనా నిరంతరం ఇక జనంతో ఉంటారు. అంతే కదా. ఇప్పుడు పొలిటికల్ అంటేనే అంటే రాజకీయ నాయకుడు ఒక లీడర్ అంటేనే ప్రజలతో ఉండాలి. నువ్వు ప్రజలతో ఉండకుండా ఏం చేసినా వేస్టే కదా. ఒక నాయకుడు అనేవాడు, ఒక లీడర్ అనేవాడు ఎప్పుడైతే ప్రజలతో ఉంటాడో అప్పుడే ఫేమస్ అవుతాడు, ఒక పబ్లిక్ లీడర్ అవుతాడు. అన్న ఇప్పుడు సిఎన్ రెడ్డి అన్న బలం ఏదంటే ఏమని చెప్తారు? సిఎన్ రెడ్డి అన్న బలం ఏంటంటే ప్రజలే. అల్టిమేట్ గా 100% ప్రజలే నా బలం. అంటే ప్రజలు మీ దగ్గరికి వచ్చేటప్పుడు అంటే ఏదో ఒక సమస్య మీ దగ్గరికి మోసుకొని వచ్చి ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు చాలా సంతోషంగా వెళ్తారట. మరి అది నిజమేనా? నిజమే కదా. ఇప్పుడు ఎందుకంటే గత 10 సంవత్సరాల కాలం నుండి కానీ రేషన్ కార్డులు ఈరోజు ఇవ్వగలుగుతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి వారి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పాలనలో రేషన్ కార్డులు ఇవ్వగలుగుతున్నాం. అదేవిధంగా ప్రతి ఇంటికి సన్నబియ్యం ఇవ్వగలుగుతున్నాం. ఏది ఉన్నా కూడా
ఇప్పుడు గతంలో పోల్చుకుంటే ఇప్పుడు చాలా మెరుగైన అవకాశాలు ఉన్నాయి. ప్రతి సామాన్యుడు ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా, ఏదైనా సమస్య ఉన్నా కూడా ప్రజాపాలనలు వాళ్ళు ఎక్కడంటే అక్కడ మున్సిపాలిటీ ఆఫీస్ కావచ్చు, అదేవిధంగా ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు, ఒక మినిస్టర్ కావచ్చు, చెప్పాలంటే ముఖ్యమంత్రి గారికి కూడా వారి సమస్యను విన్నవించుకునే అవకాశం ఈ ప్రభుత్వంలో ఉంది. కాబట్టి చాలా మంది చాలా హ్యాపీగా ఉన్నారు ఇక్కడ. అంటే అన్న గత ప్రభుత్వం తోటి చూస్తే ఇప్పుడున్న ప్రభుత్వ పాలనలా ఇదే మీ యొక్క నియోజకవర్గంలోనే కావచ్చు, మీ డివిజన్ అనే కావచ్చు, అంటే పూర్వం కన్నా ఇప్పుడు అభివృద్ధి పనులు అనేటివి మెరుగైనాయా లేదంటే సేమ్ గట్లనే ఉన్నాయా? చాలా వరకు మెరుగైనాయి. ఎందుకంటే గతంలో ప్రారంభించిన పనులు ఎక్కడికక్కడ అంటే కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించక అది పెండింగ్లో ఉన్న పనులు కూడా ఈ ప్రభుత్వంలో ఈ 1.5 yearలో టేకప్ చేయడం జరిగింది. ఆ పనులు జరుగుతున్నాయి. అంతేకాకుండా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చాలా పనులకి గతంలో ఏదైతే కాంట్రాక్టర్లకి డబ్బులు పే చేయడంలో నెగ్లిజెన్స్ వహించారో ఇప్పుడు ఆ విధానం లేదు. ఎంత అయితే అంతవరకు దాదాపుగా గత 3-4 నెలల వరకే పెండింగ్ ఉందని చెప్పేసి జిహెచ్ఎంసీ కమిషనర్ గారు కూడా రీసెంట్గా చెప్పడం జరిగింది. ఒక్కొక్కటిగా ముందుకెళ్తున్నారు. ఎక్కడ కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పనులు పెండింగ్లో లేకుండా, అంటే ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కావచ్చు, బయట కూడా కావచ్చు, ఉన్న వరకు ఉన్నంతలో బాగుగా చేసే ప్రభుత్వం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం. అన్న ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి కుల్లం మాట్లాడుకోవాలి. జనాలకు కూడా కుండ బద్దలు కొట్టినట్టు అర్థం కావాలి. మీ మధ్యలో ఏం ఉంచుకోవద్దు, నా మధ్యలోకి వెళ్ళి నేను ఏం అడుగుతానో అది మీకే తెలియాలి. అన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గం గురించి మాట్లాడితే సమస్యలతోటి కొట్టుమిట్టాడుకుంటా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకే కావచ్చు, కొంతమంది వ్యక్తులకే కావచ్చు, చాలా సమస్యలమయమైపోయిందని, అభివృద్ధికి నోచుకోలేదని, ఇట్లా కొన్ని రకాలైనటువంటి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీని మీద మీరు ఎట్లా మాట్లాడతారు? 100%. ఎందుకంటే జూబ్లీహిల్స్లో అంటే పేరుకే జూబ్లీహిల్స్ చాలా సమస్యలు ఉన్నాయి. ఇక్కడ రహమత్నగర్ డివిజన్ తీసుకున్నట్లయితే ఈ చౌరాస్తాలో అంటే ఆ చౌరాస్తా జంక్షన్ ఇంప్రూవ్మెంట్ ఏళ్ల తరబడి పెండింగ్లో ఉంది. ఇప్పటికి చేయలేకపోయాను. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ యొక్క ఏదైతే బెనిఫిషరీస్ ఉన్నారో, అక్కడ ఇల్లు కోల్పోతున్నారో వాళ్ళకి, ఆ లబ్ధిదారులకి ఇప్పుడు అమౌంట్ పే చేయడం జరిగింది. అంటే కాంగ్రెస్ పాలనలో అంటే గత 30 సంవత్సరాల కాలంలో జరగని పనులని ఇప్పుడు మళ్ళీ మనం చేసే విధంగా ముందుకెళ్తున్నాం. అదేవిధంగా కొంచెం ముందుకెళ్తే ఎర్రగడ్డ డివిజన్ నటరాజ్ నగర్, అక్కడ కూడా రోడ్ వైండింగ్ పనులు గత 10 సంవత్సరాల కాలం నుండి జరగలేదు. ఇప్పుడు ఆ పనులను కూడా టేకప్ చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అదేవిధంగా సున్నం చెరువు కావచ్చు, సున్నం చెరువు మీదుగా హైటెక్ సిటీ వెళ్ళే దారి కావచ్చు, బోరబండ మీదుగా, ఇలా అన్నీ కూడా ఇక్కడ అంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏదైతే ఈ రోడ్ వైండింగ్ పనులు పెండింగ్లో ఉన్నాయో, సమస్యాత్మక అంటే ఏదైతే సమస్యలతో ట్రాఫిక్ అనునిత్యం ట్రాఫిక్తో నిండిపోతున్న పరిస్థితుల్లో దీన్ని అంటే పరిష్కరించాలనే ఉద్దేశంతో ఈ అన్నీ కూడా ఈసారి చేయడం జరుగుతుంది. డెఫినెట్గా 2-3 నెలల్లో ఈ పనులు అయ్యే విధంగా చేస్తాం. ఇంకొకటి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏందో ఊర్లో పోయి మాట్లాడితే చాలా మంది చాలా వీడియోలల్లో ఏమంటున్నారంటే, నిజానికి మేము ఏదో అభివృద్ధి చేస్తారని మేము రేవంత్ రెడ్డి సార్ ఓటేసి గెలిపించుకుంటే ఇప్పుడు మా నడ్డి ఇరగొట్టే పనులే చేస్తున్నాడు, రైతుల గేడ న్యాయం చేసిండు, యూరియా బస్తాలే కావచ్చు, పింఛన్లే కావచ్చు, రేషన్ కార్డులే కావచ్చు, ఇందిరమ్మ ఇండ్ల ముచ్చట మాట్లాడుకుంటున్నైతే కొంతమంది అయితే ఎట్లా మాట్లాడుతున్నారంటే చాలా అధ్వానంగా మాట్లాడుతున్నారు. మరి ఇవన్నీ నిజానికి కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందుకే ఇట్లా జరుగుతున్నదా? అది ఎక్కడ కూడా అలాంటిది లేదు. గ్రామాలలో ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే మహిళలకి ఆర్థిక స్వేచ్ఛ బస్సు ద్వారా వచ్చింది. వాళ్ళు ప్రయాణం చేయవచ్చు. అదేవిధంగా సన్నబియ్య కార్యక్రమం, గతంలో దొడ్డు బియ్యం ఇస్తే అది కోళ్ళకు, పాములకి పెడుతుండే దొడ్డు బియ్యం అంతా కూడా ఎక్కడెక్కడో బ్రోకర్లకి అమ్మడం, దళార్లకి అమ్మడం, అది ఎవరికి కూడా పనికి వచ్చేది కాదు. సన్నబియ్య కార్యక్రమం మా మేనిఫెస్టోలో లేకున్నా కూడా సన్నబియ్యం ఇస్తున్నాం గ్రామాల్లో కావచ్చు, సిటీలో కావచ్చు. ఎన్ని కిలోలే? అందరికీ కూడా, అందరికి అంటే ఫ్యామిలీలో ఉన్న వాళ్ళ అందరికీ ఒక్కొక్కరికి 6 కిలోలు, ఫ్యామిలీ ఒక్క మెంబర్కి 6 కిలోలు, ఎవరికి కూడా అంటే వైట్ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి సన్న బియ్యం ఇస్తున్నారు కదా. అదేవిధంగా గ్రామాల్లో మీకు బోనస్ కూడా, ఏదైతే సన్నాలకి బోనస్ అనేది కూడా కాంగ్రెస్ పాలనలో 500 బోనస్ ఇవ్వడం ఇస్తున్నారు కదా, అందరికీ అందుతున్నాయిలో. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇచ్చే వాటా ఎప్పుడు కూడా పెండింగ్ లో పెట్టలేదు. కేంద్రం తరపున వచ్చే వాటాలనే పెండింగ్ ఉంది తప్ప రాష్ట్రంలో ఎక్కడ కూడా పెండింగ్ లేదు. డెఫినెట్గా అంటే గ్రామాల్లో మీరు అన్నట్టు ఎక్కడ కూడా వ్యతిరేకత లేదు. ఏదైనా చేస్తే అది బీఆర్ఎస్ చేసే సోషల్ మీడియా దుష్ప్రచారం తప్ప
గ్రామ ప్రజలు కావచ్చు, గ్రామాల్లో కావచ్చు, ఇప్పుడు జరగబోయే ఎలక్షన్లలో కూడా మీరు చూస్తారు. డెఫినెట్గా సర్పంచ్లు, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీకే అత్యధిక మెజార్టీ తోటి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. సరే, మీరు అత్యధిక మెజారిటీ తోటి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, ప్రజలు సానుకూలంగా ఉంటున్నారు అంటున్నారు కదా. మరి ప్రజలు సానుకూలంగా ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఎలక్షన్స్ కు ఎందుకు ముంగడికి పోతలేదు? డెఫినెట్గా ఇప్పుడు గతంలో కంటే ముందుకు పోవడం కాదు. ఇప్పుడు 42% ఏదైతే బీసీ అప్పుడు కామారెడ్డిలో ఏమో 52% అన్నారు, ఇప్పుడు దాన్ని 42 చేసిర్రు. 42% దాన్ని తీసుకొని మనం అంటే ప్రభుత్వం తరఫున, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎక్కడ కూడా పెండింగ్ లేకుండా అది రాష్ట్రపతికి పంపడం జరిగింది. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కదా చేయాల్సింది, అది చేస్తే డెఫినెట్గా ఎలక్షన్లోకి వెళ్తారు. డెఫినెట్గా లోకల్ ఎలక్షన్లో మీరే చూస్తారు. అంటే ఇప్పుడు సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ అందరు కాంగ్రెస్ వాళ్ళే గెలుస్తారు అనుకుంటున్నారా? 100% అంటే 100% 100% కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఎవరైతే కాంగ్రెస్ బీఫామ్ మీద పోటీ చేస్తారో వాళ్ళకి గెలుస్తారు. తప్పకుండానా? తప్పకుండా. మళ్ళొకసారి అడుగుతాను, తప్పకుండానా? తప్పకుండా. మళ్ళీ నేను సర్పంచ్ ఎలక్షన్స్ అయ్యేటప్పుడు సిఎన్ రెడ్డి అన్నను మళ్ళీ ఇంటర్వ్యూ చేయాలి. డెఫినెట్గా అన్న, ఇంకొక ముచ్చట మాట్లాడుకుంటే జూబ్లీహిల్స్ కు ఉప ఎన్నిక వస్తున్నదట. మరి ఈ ఉప ఎన్నికలను అయితే కొంతమంది ప్రముఖుల పేర్లు వినబడుతున్నాయి. గట్లనే ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి ప్రదాత ఎవరైతే ఉన్నారో సిఎన్ రెడ్డి అన్న పేరు కూడా ప్రముఖంగా వినబడుతున్నది. మరి సిఎన్ రెడ్డి గారికి ఎందుకు టికెట్ వస్తుంది అనుకుంటారు జనాలందరూ? మరి సిఎన్ రెడ్డి చేసినటువంటి అభివృద్ధి పనులేంటి? ఒకవేళ సిఎన్ రెడ్డికి టికెట్ ఇస్తే తప్పకుండా గెలవడా కాంగ్రెస్ పార్టీ నుంచి? తప్పకుండా గెలుస్తాడు. ఎందుకంటే సిఎన్ రెడ్డి ఇప్పుడు రామన్నగర్ డివిజన్ అతిపెద్ద డివిజన్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 74,000 ఓటర్స్ ఉన్న డివిజన్ ప్రాతినిధ్యం వహిస్తున్నాను. బిఫోర్ అంటే ప్రభుత్వం రాకముందు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన వ్యక్తిని నేను. ప్రజలకు అందుబాటులో ఉంటా. రామన్నగర్ డివిజన్ ఒక మోడల్ డివిజన్గా డెవలప్ చేసే దిశలో తీసుకెళ్తున్నా. సో రామన్నగర్లో గతంలో చాలా సమస్యలు ఉండే, వాటిని దాదాపు ఒక 70-80% వరకు పరిష్కరించే విధంగా ముందుకెళ్ళిన. డెఫినెట్గా ఇదే మోడల్ జూబ్లీహిల్స్తో తీసుకెళ్లే విధంగా నాకు ఒక ప్రణాళిక ఉంది. కాబట్టి జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని అన్ని డివిజన్ల మీద పట్టున్న వ్యక్తిగా చెప్తున్నాం. డెఫినెట్గా అంటే డివిజన్లో గతంలో అంటే గత 10 సంవత్సరాల కాలం నుండి కాని పనులు ఇప్పుడు చేసే విధంగా ఈ ప్రభుత్వంలో చేయించుకునే విధంగా అవకాశం ఉంది. కాబట్టి డెఫినెట్గా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నాకు టికెట్ ఇవ్వాలని చెప్పేసి నేను అడుగుతున్నాను. అంటే మీకు టికెట్ ఇవ్వాలని మీరు అంటున్నారు, మరి హైకమాండ్ ఏం నిర్ణయిస్తారు అనుకుంటారు? ఇప్పుడు హైకమాండ్ సర్వేలు చేయించుకుంటుంది. హైకమాండ్కి వాళ్ళ వివిధ ఛానళ్ళ ద్వారా వాళ్ళకి ఫీడ్బ్యాక్ తీసుకుంటుంది. ఇక్కడ ఉన్న వ్యక్తుల్లో ఎవరు బెస్ట్ అనుకుంటే హైకమాండ్ నిర్ణయం ప్రకారం వాళ్ళు టికెట్ ఇస్తారు. ఎవరికి టికెట్ ఇచ్చినా అధిష్టాన నిర్ణయం కట్టుబడి డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ గెలిచే విధంగా పనిచేస్తాం. ఇప్పుడు ఇదే జూబ్లీహిల్స్ ఈ టికెట్ కి సంబంధించి, ఈ ఉప ఎన్నికకు సంబంధించి మనం మాట్లాడితే ఇది ఒక కీలకమైన ఎన్నికనట. ఎందుకంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకైతే కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకులు అందరు కలిసి ఈ జూబ్లీహిల్స్ మీదనైతే పట్టు సాధించేందుకు నిరంతరం కష్టపడుతున్నారు. మరి ఈ టికెట్ కోసం అయితే ఆశావాహులు చాలా మంది ఉన్నారు. అటు అజారుద్దీన్ సార్ కావచ్చు, నవీన్ యాదవ్ సార్ కావచ్చు, ఇంకా కొంతమంది ప్రముఖులే కావచ్చు. మరి నిజానికి వాళ్ళకు వచ్చే అవకాశాలు ఉన్నాయా, మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయా? కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాలి. డెఫినెట్గా ఇప్పుడు మీరు మంత్రులు, ఇన్ఛార్జీలు ఇదంతా అంటున్నారు. అంటే గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ పాలనలో ఏదైనా ఉప ఎన్నికలు వస్తాయి, అది వాళ్ళ పార్టీకి ఒక పండుగలాగా చేసుకున్నట్టు. అంటే ఆ పార్టీకి కావచ్చు, పార్టీ నాయకులకు కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు, లీడర్లకు కావచ్చు, ఉప ఎన్నికలు అంటే ఒక పండుగ వాళ్ళకి. కానీ కాంగ్రెస్ పాలనలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో, ఇది ప్రజాపాలనలో గౌరవ ముఖ్యమంత్రి వారి రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో నడిచే ఈ పాలనలో ఉప ఎన్నికలు కావచ్చు, ఏ ఎన్నికలైనా కూడా అది ఒక పండుగ కాదు, ఒక బాధ్యత లాగా చేస్తాం. అంటే ఇప్పుడు మినిస్టర్లు కూడా ఇక్కడ ఎవరైతే ఇన్ఛార్జిగా వచ్చిన మినిస్టర్లు ఎవరైనా కూడా అదొక పండుగ వాతావరణంలో కాదు. మాకు ఒక సామాన్యునికున్న ప్రాబ్లమ్స్ ఏంటి, బాధ్యతాయుతంగా అసలు ఇక్కడ నిర్లక్ష్యానికి గురైన పనులు ఏమున్నాయి, ఇక్కడ చేయాల్సిన పనులు ఏమున్నాయి, ఏ ప్రాంతంలో ఏ పనులు చేయాలి, ఏ డివిజన్లో ఏ పనులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. అదేవిధంగా ఎవరెవరికైనా అంటే లబ్ధిదారులకు రేషన్ కార్డులు కావచ్చు, ఇంకేదైనా ఇతరత్ర కార్యక్రమాలు కావచ్చు, వాళ్ళకి అందాయలేవా, ఇలా అంటే పేదవాడికి చేరువయ్యే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ చేరువయ్యే విధానంలో మంత్రులు పనిచేస్తున్నారు తప్ప మేము ఏదో పండుగ చేసుకున్నట్టు కార్యకర్తలకు పండుగలాగా ఇక్కడ ఎప్పుడూ చేయరు. ఇది సహజం. అంటే సింపుల్, మీరు చూస్తున్నారు, ముగ్గురు మంత్రులు నియమించి ముగ్గురు మంత్రులు పనిచేస్తున్నా కూడా ఎక్కడ కూడా పండుగ వాతావరణం లేదు. ఒక బాధ్యతాయుతంగా పేదవాడికి చేరువయ్యే విధంగా, పేదవాడికి ఏదైతే గత ప్రభుత్వంలో దూరమైన పథకాలు ఉన్నాయో ఆ పథకాలు అందించే విధంగానే వెళ్తున్నాం తప్ప ఇంకొకటి లేదు.
ఇంకొక విషయం మాట్లాడుకుంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని ప్రజాప్రభుత్వము ప్రజాపాలన రైతులకు విద్యార్థులకు అదేవిధంగా నిరుద్యోగులకు దగ్గర ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉన్నదో అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటారు కదా. మరి ఇన్ని మంచి పనులు చేసినటువంటి కాంగ్రెస్ పాలనల నిరుద్యోగులు పార్టీకి కానీ కాంగ్రెస్ కానీ ఎందుకు వ్యతిరేకంగా ఉన్నారు? అది స్టూడెంట్స్ ఎందుకు వ్యతిరేకంగా మీరు ఉన్నారు? ఒక్కటే అర్థం చేసుకోవాలి, ఇది కాంగ్రెస్ పార్టీ చేసే కార్యక్రమాలు ఏదైతే ఉందో అంత ఎత్తున ప్రచారం చేసుకోలేకపోవడం ఒకటి కావచ్చు. దానికంటే వ్యతిరేకంగా అంటే బీఆర్ఎస్ పార్టీ చేసే వ్యతిరేక ప్రచారం కావచ్చు. అంటే మాకు మంచి పనులు చేసే అవకాశం మాకే కాంగ్రెస్ పార్టీకి ఉన్నప్పటికీ కూడా దుష్ప్రచారం చేసే సత్తా వాళ్ళకి ఎక్కువ ఉండడం వల్ల అలా అవుతుంది. ఎందుకంటే 60,000 ఉద్యోగాలు ఈ దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం, ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా భర్తీ చేయలేదు ఒక సంవత్సరంలో. అంటే వాళ్ళ నోటిఫికేషన్ మీరు భర్తీ చేసిరని చెప్తున్నారంట కదా. వాళ్ళు 10 సంవత్సరాల కాలంలో వాళ్ళు చేసిన భర్తీ ఎంత, అంటే నోటిఫికేషన్లు ఎంత, వాళ్ళు చేసిన ఉద్యోగ నియామకాలు ఎన్ని, ఒక సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ చేసింది ఎంత అనేది ప్రజలు గమనిస్తున్నారు, అందరికీ తెలుసు. సో వాళ్ళు ఏంటంటే సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారంలో కొద్దిగా ముందుండొచ్చు, కానీ ఏదో ఒక రోజు మంచిగా గెలుస్తుంది. డెఫినెట్గా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఫ్యూచర్ ఇంకా ఉంటుంది. సరే, ఏదో ఒక రోజు మంచిగా గెలుస్తుంది కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ లో ఉన్నటువంటి నేతలకైతే ఫ్యూచర్ ఉంటుంది అంటున్నారు. కాకపోతే అదే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు ఏమంటున్నారు ఎరికేనా? హసబ్ కితాబ్ చేస్తాం, ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని రాబోయేటువంటి 2.5 సంవత్సరాలే కావచ్చు 3 సంవత్సరాలే కావచ్చు తప్పకుండా గద్దె దించుతాం. అది ఎట్ట దించుతామా ఏం దించుతామా మేమైతే చెప్పం, కానీ ఖచ్చితంగా మా కార్యాచరణ ఉన్నది, దాని ప్రకారం పోతాం. కాంగ్రెస్ పార్టీ గద్దె దిగదానికైతే మేమైతే నినాదం చేసుకుంటా ఎవ్రీడే ప్రజలలో తిరుక్కుంటా ఉంటామని గట్టిగా సురుకు పెట్టినట్టే మాట్లాడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు రాజరిక పోకడ పార్టీ ఏదైనా ఉందంటే భారతదేశంలో బీఆర్ఎస్ పార్టీ, రాజరికం అనేది వాళ్ళ పార్టీ నినాదం. ఎందుకంటే ముఖ్యంగా ఈ ప్రజాస్వామ్య విలువలపైన నమ్మకం లేని వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది బీఆర్ఎస్ పార్టీ వ్యక్తులే. ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి దాన్ని ఎవడు గద్దె దించడానికి మాటలు చెప్తారు కావచ్చు, కానీ గద్దె దించాలంటే ప్రజలు దించాలి. మాటలు ఎన్నో చెప్తాం. ఇప్పుడు 5 సంవత్సరాలు మీరు బాధ్యతాయుతంగా పనిచేయండి అని చెప్పేసి ప్రజలు ఎన్నుకున్నప్పుడు వీళ్ళు ఎవరండి గద్దె దించడానికి? 5 సంవత్సరాలు ప్రజలు అధికారం ఇచ్చారు. వీళ్ళు అదే రాజరిక, ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన నాయకులు కూడా గద్దె దించుతాం, మిమ్మల్ని తొలగిస్తాం ఇదంటే అది ఎక్కడ? అది రాజరిక పాలన, ఇదేమన్నా ప్రజాస్వామ్యమా? వాళ్ళు ఇప్పటికి కూడా చెప్తున్నా ప్రతిపక్షం పాత్ర ఇప్పటికి పోషించట్లేదు, అదే రాజరిక పాలనలో ఉన్నారు, ప్రభుత్వంలో ఉన్నట్లే ఫీల్ అవుతున్నారు. గద్దె దిగి దాదాపు 20 నెలలు అయినా కూడా వాళ్ళు ఓడిపోయిన భ్రమలో ఇంకా లేరు. గెలిచి అదే భ్రమలో ఇంకా కొనసాగిస్తారని నేను అనుకుంటున్నాను. సో ఇంకొకటి ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ అదేవిధంగా బీఆర్ఎస్ రెండు కలిసి పొత్తు పెట్టుకొని పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అని జనాలలో ఉన్నటువంటి మాట అన్న. మరి నిజానికి రాబోయే ఎన్నికలలోనే కానీ లేదంటే స్థానిక ఎన్నికలలోనే కానీ ఏమన్నా ఇవి కలిసి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని? ఇక అంతా వాళ్ళ పార్టీకి సంబంధించిన విషయం. ఇప్పుడు బీఆర్ఎస్ లోనే 2 చీలిపోతున్నది. ఒకటి కవితక్క అంటున్నారు, ఒకటి కేటీఆర్ అంటున్నారు, రేపు ఇంకొకటి హరీష్ రావు అంటారు. వీళ్ళే 3 ముక్కలాట అవుతున్నది. దానిగా వాళ్ళ పార్టీ ఏ విధంగా ముందుకెళ్తుంది ఏమనేది వాళ్ళ ఇంటి గొడవ. ఏ పార్టీ తోటి సంకీర్ణం ఉంటుంది అనేది ఇక వాళ్ళ. సరే అన్న, ఇప్పుడు 3 ముక్కలాటలా మీకు ఒక ముచ్చట చెప్పాలి. కవితక్క ఉన్నది కదా, మరి కవితక్కనేమో రావు, మరి బీసీ నినాదం ఎత్తుకొని మస్తు పోరాటాలు చేసుకుంటా రంగులు పూసుకుంటా బీసీని మొత్తం 42% రిజర్వేషన్ వచ్చేందుకు నేనే ప్రముఖ పాత్ర వహించిన, నా వల్లనే ఇప్పుడు 42% రిజర్వేషన్ వచ్చేసింది, రిజర్వేషన్ వస్తుంది అని మాట్లాడుతున్నది. మరి నిజానికి బీసీకి కల్వకుంట్ల కవితకు ఏం సంబంధం ఉన్నది? ఏం సంబంధం లేదు, ఏదో పొలిటికల్ డ్రామా వాళ్ళు చేసేది. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దీన్ని టేకప్ చేసి ఒక రెడ్డి అయినప్పటికీ కూడా, రెడ్డి బిడ్డ అయినప్పటికీ కూడా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలి, ఒక న్యాయం చేయాలని చెప్పేసి రాహుల్ గాంధీ గారి ఏదైతే కమిట్మెంట్ ప్రకారం మరి ఒక డైరెక్షన్లో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వెళ్తున్నారో దాన్ని అంటే క్రెడిట్ రాకూడదనే విధంగా ఈ మీద ప్రచారం చేస్తుంది కావచ్చు, కానీ అది ఎక్కడ కూడా కవితక్కని ఎవరు పట్టించుకునేంత సీన్ ఇక్కడ లేదు అన్నా. ఇప్పుడు మీ డివిజన్ కు సంబంధించిన ముచ్చట ఒకటి అడగబోతున్నా, మరి ఆచితూచి తప్పకుండా నిజాన్ని నిక్కచ్చిగా చెప్పాలి, ఓకేనా? ఓకే అంటే నేను అడుగుతా. ఓకే అన్నా, మొన్నటికి మొన్న ఇక్కడ మీరు బయటికి వెళ్ళినప్పుడే కానీ పార్టీ మీటింగ్ కావచ్చు లేదంటే ఒక సమావేశమే కావచ్చు, అక్కడికి వెళ్ళినప్పుడు కొంతమంది ఇదే డివిజన్ కు సంబంధించిన
కార్యకర్తలు అని చెప్పొచ్చు, నాయకులు అని చెప్పొచ్చు. ఆ నాయకుని పేరైతే నేను తీయను కానీ మరి ఎందుకు అసలు గట్లా జరిగింది? మరి అది నిజమేనా? లేదంటే పార్టీల మధ్య, ఒకటే పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల మధ్య ఏమన్నా అంతర్గత యుద్ధాలు ఏమన్నా జరుగుతున్నాయా మరి మీ పార్టీలో? అలాంటిది ఏం లేదు. పార్టీలో ఇది కాంగ్రెస్ పార్టీ, చాలా ఎక్కువ స్వేచ్ఛ ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే భారతదేశంలో అది కాంగ్రెస్ పార్టీ. కామన్గా చిన్న చిన్న ఇష్యూస్ వస్తాయి. అందులో ఏమన్నారు, సిఎన్ రెడ్డి ఇదంటే సిఎన్ రెడ్డి డెఫినెట్ సిఎన్ రెడ్డి గో బ్యాక్ అంటే ఇంటికి వచ్చి ఇంట్లో కూర్చునే వ్యక్తి కాదు, ప్రజల్లో ఉండేది. ఒకరిద్దరు అంటారు, అది కామన్, సహజం. అది ఏది ఏమైనా కూడా అట్లా గో బ్యాక్ అంటే ఇంటికి వెళ్ళి ఇంట్లో పడుకునే వ్యక్తి కాదు. డెఫినెట్గా ప్రజాక్షేత్రంలో ఉండి ఇంకా రెట్టింపుతోటి పనిచేస్తాను తప్ప ఈ ప్రజల కోసం, ఈ సమాజం కోసం డెఫినెట్గా పనిచేసే వ్యక్తి. కాబట్టి అది చిన్న చిన్నవి ఉంటే దాన్ని సర్దుకుంటాం. ఆల్రెడీ అంటే గౌరవ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో సర్దుమనిగినాయి. డెఫినెట్గా కలిసి పనిచేస్తాం. ఏదైనా కూడా అంటే బై ఎలక్షన్స్ ఉంది, ఇప్పుడు పార్టీకి డ్యామేజ్ చేయాలని కొంతమంది వ్యక్తులు ఆలోచించవచ్చు, కానీ అది ఆలోచించవచ్చు, వాళ్ళ మనసులో ఏదో ఉండొచ్చు, కానీ అలాంటి డ్యామేజ్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాది ఉంటుంది. కాబట్టి నేను కూడా డెఫినెట్గా పార్టీ కోసం, పార్టీకి కష్టపడే వ్యక్తిగా చెప్తున్నా. ఎక్కడ కూడా పార్టీ గెలిచే విధంగా మేము కృషి చేస్తాం. పార్టీకి ఎలాంటి డ్యామేజ్ జరగకుండా మేము తోడ్పాటుంటాం. జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి ఒకవేళ మీరు ఫ్యూచర్లా నిజానికి ఎమ్మెల్యే అయితే ఈ నియోజకవర్గం యొక్క రుణమే కావచ్చు, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల సమస్యలే కావచ్చు, విద్యార్థులే కావచ్చు, వీళ్ళ సమస్యలను పటాపంచలు ఏ విధంగా చేస్తారు, జనాలకు ఎట్లా చెప్తారన్న? ఇక్కడ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఎక్కువ మంది పేదవాళ్ళు ఉంటారు, తర్వాత పేద విద్యార్థులు ఉంటారు. వాళ్ళకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించడం కావచ్చు, డివిజన్ల వారీగా ఎక్కడికక్కడ అంటే ఇప్పుడు రేమంత్ నగర్ డివిజన్లో కావచ్చు, బోరబండ, అదేవిధంగా మసీద్ గడ్డ, వెంకటరావునకు సంబంధించి కావచ్చు, ఎర్రగడ్డ, ఇలాంటి వాటిలో చాలా వరకు అంటే ప్రభుత్వ స్కూల్స్ నెలకొల్పాలి, ఇంకా ఒక గవర్నమెంట్ కాలేజ్ నెలకొల్పాలి. అదేవిధంగా ఇక్కడ మహిళలు ఎక్కువ ఉంటారు కాబట్టి ఒక 50% మహిళలు కూడా ఉన్నారు కాబట్టి మహిళలకు సంబంధించినటువంటి ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, వాళ్ళకు కావాల్సినటువంటి ఏదైతే నైపుణ్యం ఉందో దానిపైన ట్రైనింగ్ ఇచ్చే విధంగా ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని నెలకొల్పాలని చెప్పేసి కూడా గౌరవ ముఖ్యమంత్రి వారిని కోరడం జరుగుతుంది. డెఫినెట్గా ఈ పార్టీలో అంటే ఈ ప్రభుత్వంలో ఆ యొక్క స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను కూడా తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం. కాబట్టి అంటే ఇక్కడున్న పేదవాళ్ళని ఏ విధంగా అంటే వాళ్ళ పేదవాళ్ళ అభివృద్ధి కోసం ఏ విధంగా పాటుపడాలో, ఆ పథకాలు ఏ విధంగా వాళ్ళకి అమలు పరచాలో దానిలో ముందుంటాం. కాబట్టి ఆ విధానంగానే ముందుకెళ్తాం. సో ఇంకొకటి, సిఎన్ రెడ్డి మీద కాంగ్రెస్ పార్టీ నజరు ఎట్లా ఉన్నది, ఎట్లా ఉండబోతున్నది? కాంగ్రెస్ పార్టీ నజర్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే రోజు ప్రజలతోటి ఉంటా కాబట్టి ముందు వరుసలో ఉంటా. డెఫినెట్గా ముందు అంటే రానున్న రోజుల్లో ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నజర్ ఉంటూనే ఉంటుంది. సో అన్న, లాస్ట్ బట్ ద లీస్ట్ అంటారు, ఒక్కటి ఆఖరిగా ఒక ముచ్చట అన్న, ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజానికానికి మా పీపుల్ మీడియా పాయింట్ తరఫున మీరు ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు ఉప ఎన్నికలకు పోయేటప్పుడు? డెఫినెట్గా అంటే మీ తరఫున మీ మీడియా తరఫున మీ ప్రజలను కోరుతున్నా, డెఫినెట్గా రేపు మంచి చేసే ప్రభుత్వం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ. పేద ప్రజల కోసం, పేద ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడే పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. గత 10 సంవత్సరాల పాలనలో మీరు చూశారు, ఏ ముఖ్యమంత్రి కూడా క్షేత్రస్థాయిలో తిరగని ముఖ్యమంత్రులను, ఫామ్ హౌస్లో పడుకునే ముఖ్యమంత్రులను చూశారు తప్ప ఇప్పుడు మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ప్రజాక్షేత్రంలో సమస్యలపై పోరాడుతున్నారు. ప్రజల కోసం అనునిత్యం వాళ్ళు టైం పెడుతున్నారు. ఎవరు కూడా, ఏ పేదవాడికి కూడా ఇది రాజరికం కాదు, ఇది ప్రజాస్వామ్య పాలన అని చెప్పే విధంగా మన ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రతి సామాన్యుడి నుండి అంటే సామాన్యుడు కూడా ఎమ్మెల్యేని కలవచ్చు, మినిస్టర్ని కలవచ్చు, అదేవిధంగా ముఖ్యమంత్రిని కలవచ్చు. ఇలాంటి స్వేచ్ఛ అంటే ప్రజాపాలనలో ప్రజాస్వామ్య స్వేచ్ఛ అనేది ప్రతి ఒక్కరు అనుభవించాలి. ఇది ఎవడు ఒక్క సొత్తు కాదు అనే విధంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. అదేవిధంగా జూబ్లీ హిల్స్ వరకు వస్తే, జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ఈ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పెద్ద ఎత్తున గెలిపించుకున్నట్లయితే ఈ ప్రాంతం అభివృద్ధి జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. గౌరవ ముఖ్యమంత్రి వారిలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు ముందుకెళ్తున్నాయి. కాబట్టి డెఫినెట్గా ఇక్కడ జూబ్లీ హిల్స్ ప్రజలు ఉన్న ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేస్తారు అని నేను అనుకుంటున్నా, అప్పీల్ చేస్తున్నా. డెఫినెట్గా పెద్ద ఎత్తున ఓటింగ్లో కూడా పాల్గొని ఈ ఎలక్షన్లో పాల్గొనాలి. ఎవరికైనా ఓటింగ్ లేకున్నా కూడా ఇప్పుడు నెక్స్ట్ 1 మంత్లో ఓటర్ నమోదు కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క యువత ముందుకు రావాలి, ఓటింగ్ నమోదు చేసుకోవాలి. జరగబోయే బై ఎలక్షన్లలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాలని చెప్పేసి మీ మీడియా ద్వారా ప్రజలు కోరుకుంటున్నాను. నమస్తే అన్న. నమస్తే. చూసిరు కదా ఇలా
ఇక్కడ ఉన్నటువంటి జూబ్లీహిల్స్ నియోజకవర్గమే కావచ్చు, అదేవిధంగా రెహమత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి అన్న ఆయన గొంతునైతే ప్రజల్లోకి తీసుకుపోయేందుకైతే బలంగా మాట్లాడుతున్నాడు. అభివృద్ధి పనులు కూడా చాలా చక్కదనంగా చేస్తున్నాడట. మరి చూడాలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఏ విధంగా జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది అనే ముచ్చట. ఇగో చూసిరు కదనులా ఇట్లాంటి మంచి మంచి నాయకులతో అయితే మంచిగా ఇంటర్వ్యూలు చేసి ప్రజానికానికైతే తెలియపరచడమేనులా మా యొక్క టీవీ యొక్క ప్రాముఖ్యత. ఉంటా మరి అందరికీ శనార్థుల్లా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.